ఈ నెల 27న జరిగే భారీ బహిరంగ సభతో పాటు ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రజతోత్సవ వేడుకలకైతే సర్వం సిద్ధమవుతుంది. హన్మకొండ జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే ఎలకతుర్తి మండలంలో చింతలపల్లి గ్రామం వద్ద ఆమ్లెట్ గ్రామం వద్ద ఉన్నాం. ఇదంతా ఒక ఆమ్లెట్ గ్రామంగా ఉండేటువంటి సందర్భం అయితే ఉంది. దీన్ని ఒక రూపు తీసుకొచ్చే విధంగా మాజీ సీఎం కేసీఆర్ ఒక సభను ఏర్పాటు చేయడంతో ఇక ఊరిగూడెం చాలా అదృష్టంగా భావించినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఎందుకంటే గతంలో చూసుకుంటే 10 ఏళ్ల కింద కేసీఆర్ ఏదైతే రానప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఆవిర్భావం తర్వాత అంటే బీఆర్ఎస్ పార్టీ వెలుగులోకి వచ్చి అదంటే ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక గ్రామాలను కూడా వాళ్ళ తలరాత్రం కూడా మార్చినటువంటి సందర్భాలు కేసీఆర్కు ఒక ఘనత ఉన్నదని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈసారి కూడా కేసీఆర్ 25 సంవత్సరాల రజతోత్సవ వేడుకల్లో భాగంగా కొన్ని గ్రామాలకు కూడా అంటే సూచనాప్రాయకంగా కొన్ని గ్రామాలను కూడా అభివృద్ధి తీసుకొచ్చే విధంగా కొత్త సెకండ్ ఇన్నింగ్స్ సాధన చేసే ప్రారంభం అయితే ఇక్కడ మొదలైన చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఇక్కడ చింతపల్లి గ్రామంలో ఉన్నటువంటి ఈ గ్రామంలో దాదాపుగా 150 ఎకరాల పైచిలుక ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇందులో భాగంగా ఒక డయాస్ను కూడా ఏర్పాటు చేస్తున్నాం. ప్రస్తుతం మనం ఉన్నటువంటిది ఒక డయాస్ అంటే సభా వేదిక ప్రాంగణంలో ఉన్నటువంటి సభా వేదికను ఏర్పాటు చేసిన ఈ వేదిక పైన దాదాపుగా 300 నుంచి 500 మంది ఆసీనులు అయ్యే విధంగా రాష్ట్ర నాయకులు అదేవిధంగా అతిరథ మహారథులు కూడా ఇక్కడ ఆసీనులు అయ్యే విధంగా ఇక్కడ ఈ సభను అయితే ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ సభకు సంబంధించినటువంటి అధ్యక్షత వహిస్తున్న సభా నిర్వాహకులు మనతో ఉన్నారు. నాగుల వెంకట అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, నెల 27న జరిగేటువంటి సభ కేసీఆర్ ప్రసంగం ముఖ్యంగా లక్షలాది మందిని అంటే ఇక్కడికి చేరవేసే ప్రయత్నం జరుగుతుంది. ఒకవైపు గ్రౌండ్ ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఎండనకుండా మీరు చేస్తున్నటువంటి కృషి ఈ నెల 27న ఫలించబోతుంది. ఎలా ఉండబోతుంది సీఎం గారి మాజీ సీఎం గారి సభ ఎలా ఉండబోతుంది, ఆయన ప్రసంగం ఎలా ఉండబోతుంది? ఈరోజు ఏప్రిల్ 27న జరిగేటువంటి బహిరంగ సభ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి గత 10 ఏళ్ళుగా ఆయన నాయకత్వంలో తెలంగాణ ప్రాంతం అంతా కూడా దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా నిలబెట్టినటువంటి మహానాయకుడు కేసీఆర్ గారు. మరి 27న జరిగేటువంటి బహిరంగ సభ ఏదైతే ఉందో ఇక్కడ ఏర్పాటు బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. గతంలో కేసీఆర్ నాయకత్వంలో నిర్వహించిన బహిరంగ సభ రికార్డులన్నీ కూడా బద్దలు కొట్టడానికి మేము అంతా కూడా కష్టపడతా ఉన్నాం. జిల్లా రాష్ట్రం మొత్తం కూడా కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఈ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్లు అందరూ కూడా బ్రహ్మాండంగా మరి పనిచేస్తూ ఉన్నారు. ప్రజల్లో కూడా మంచి ఉత్సాహం ఉంది. గత 1.5 ఇయర్గా కాంగ్రెస్ యొక్క పాలనను చూశారు. ఈ పాలన చూసిన తర్వాత మాకు కేసీఆరే మళ్ళీ రావాలి, కేసీఆరే కావాలనే నినాదం ఆల్రెడీ స్టార్ట్ అయిపోతుంది. ఈ బహిరంగ సభకి వేలాది మందిగా ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా కాలినడకన ఇక్కడ రాబోతూ ఉన్నారు. ఒక హుస్నాబాద్ నుంచే దాదాపు 50,000 పైచిలకు ప్రజలు ఇక్కడ రాబోతూ ఉన్నారు. ఇట్లా అన్ని కాన్స్టిట్యున్సీల నుంచి కూడా ఇక్కడికి బ్రహ్మాండంగా ప్రజలు తరలి వస్తూ ఉన్నారు. ఏర్పాట్లు కూడా చురుగ్గా జరుగుతున్నాయి. ఇవాళ ఈ గ్రౌండ్ 169 ఎకరాలు ఒక ప్రజలు బహిరంగ సభ స్థలికి రావడానికి 169 ఎకరాలు ఈ బహిరంగ సభ స్థలిని ఏర్పాటు చేశాం. మరి స్టేజ్ మీద 500 మందిని మరి కూర్చోడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. అలాగే ఇక్కడ వచ్చినటువంటి ప్రజలకు కూడా ఎలాంటి సౌకర్యాలు అన్నీ కూడా ఏర్పాటు, మంచినీళ్ళు కావచ్చు, అలాగే చల్ల ప్యాకెట్లు కావచ్చు, అలాగే పార్కింగ్ స్థలాల నుంచి కూడా ప్రజలు నేరుగా సభాస్థలికి చేరుకోవడానికి కూడా అప్రోచ్ రోడ్లు అన్నీ కూడా నిర్మాణం చేసి బ్రహ్మాండంగా ప్రజలకు సౌకర్యం ఏర్పాటు చేస్తూ ఉన్నాను. ఈ బహిరంగ సభ మరి మన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ నాయకత్వంలో జరుగుతున్నటువంటి సభ కనుక ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఎండల తీవ్రత కూడా ఎక్కువగా ఉంది. వాటికి సంబంధించినటువంటి గుడారాలు అయితేనేమి, అదేవిధంగా వాటర్కి సంబంధించిన ఫెసిలిటీస్ అండి, ముఖ్యంగా రహదారుల నుంచి అంటే వివిధ ప్రాంతాల నుంచి అటువంటి వారికి మధ్యలో చలివేంద్రాల ఏర్పాట్లు కానీ ఇవన్నీ ఏమైనా చూసుకుంటున్నారా? డెఫినెట్గా ఆల్రెడీ కేసీఆర్ గారు ఆదేశాలు ఇచ్చారు. దానికి తగ్గట్టుగా దాదాపు ఒక 10 లక్షల చల్ల ప్యాకెట్లు కావచ్చు, 10 లక్షల వాటర్ బాటిల్స్ 1/2 లీటర్ సంబంధించిన 10 లక్షల వాటర్ బాటిల్స్ కావచ్చు, ఇంకా నేరుగా లోకల్గా చలివేంద్రాలు ఏర్పాటు చేయడం కావచ్చు. అలాగే ఏమైనా ఎండ తీవ్రతకి వాళ్ళకి ఇబ్బందులు పడితే ఒక 6 మెడికల్ క్యాంప్స్ కూడా మరి సభాస్థలి నలువైపులా కూడా మెడికల్ క్యాంప్స్లో 6 మెడికల్ క్యాంప్స్ పెడతాను. అనేక మంది డాక్టర్స్ రాబోతూ ఉన్నారు. ఇక్కడ ప్రజలకు సంబంధించి ఎలాంటి అవసరాలు ఉన్నా కూడా తీర్చడానికి మా కార్యకర్తలు ఇక్కడ ఎలకతుర్తి మండలంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు అందరూ కూడా సిద్ధంగా వాళ్ళకి సర్వీస్ చేయడానికి అందరూ కూడా రెడీగా ఉన్నారు. పార్కింగ్స్ ప్లేస్ల వివరాలు ఎట్లా ఉన్నాయి, ఎన్ని వెహికల్స్ కెపాసిటీ ఎట్లా ఉంది, వివిధ ప్రాంతాల నుంచి ట్రాఫిక్ కూడా ఎక్కువ జామ్ అయ్యే అవకాశం ఉంటుంది, వాటిని ఎట్లా మానిటర్ చేస్తారు?
ఇలా పార్కింగ్ స్థలాలకు సంబంధించింది దాదాపు 1200 ఎకరాల పార్కింగ్ స్థలాలను అంటే ఉమ్మడి 10 జిల్లాల కోసం మరి వరంగల్ నుంచి వచ్చే వెహికల్స్ను ఒక 500 ఎకరాలు, మరి ఇటు కరీంనగర్, ఆదిలాబాదు ఇటు ఈ ప్రాంతం నుంచి వచ్చేటువంటి వెహికల్స్ దాదాపు 350 ఎకరాలు, మరి అలాగే మెదకు, సిద్దిపేట, పార్ట్ ఆఫ్ ఆదిలాబాద్, నిజామాబాద్ వచ్చేటువంటి కూడా ఒక 350 ఎకరాలు, ఇవన్నీ కూడా పార్కింగ్ స్థలాలు 1100-1200 ఎకరాల పార్కింగ్ స్థలాలు అన్నీ కూడా ప్రజలకు అక్కడ ఇంటర్నల్ రోడ్స్ కానీ పార్కింగ్ అనువుగా మన చదును చేసి మరి ప్రజలు దిగినా కూడా ఎలాంటి ముళ్ళు కూడా కాలికి ముళ్ళు అంటకుండా మరి నేరుగా పార్కింగ్ స్థలాల నుంచి మరి సభాస్థలి చేరుకోవడానికి అప్రోచ్ రోడ్లను కూడా ర్యాంప్స్ కూడా అన్ని ఏర్పాటు చేస్తాను. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బ్రహ్మాండమైనటువంటి సదుపాయాలను ఏర్పాటు చేస్తాం. అలాగే పార్కింగ్ స్థలాలలో టాయిలెట్స్, అలాగే మళ్ళా గ్రౌండ్ పక్కన ఉన్నటువంటి స్థలంలో కూడా అన్నిటి దగ్గర టాయిలెట్స్ సౌకర్యాలు కూడా ప్రజల కోసం మరి మహిళల కోసం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ గ్రామానికి సంబంధించినటువంటి మాజీ సర్పంచ్ గారు కూడా ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ గ్రామంలో ఇది ఆమ్లెట్ గ్రామం అని తెలుసుకున్నాం. గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉండేటి, ఇప్పుడు ఈ సభకు మీ గ్రామంలో ఉన్నటువంటి ఏదైతే వ్యవసాయదారులు ఉన్నారు కదా, ఈ స్థలాన్ని ఇచ్చిన వాళ్ళ నుంచి ఏమన్నా పరిస్థితి ఎట్లా ఉంది వాళ్ళది? మా గ్రామం నుంచి చింతలపల్లి గ్రామం నుంచి వెళ్ళి 125 ఎకరాలు సభా స్థలానికి డొనేట్ చేసిన అందరూ స్వచ్ఛందంగా ఏ పని ఎలాంటి పైసలు కానీ ఎవరు కానీ ఎన్నో రకాలుగా అనుకుంటారు, కానీ మేము స్వచ్ఛందంగా స్వయం కృషితోటి అందరూ కష్టపడి వ్యవసాయదారులు ప్రతి గ్రామంలో మా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి వ్యవసాయదారు చిన్నోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్న వాళ్ళు స్వచ్ఛందంగా రూపాయి లేకుండా స్వచ్ఛందంగా సేవ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాము. తరలించేందుకు కూడా మేము కూడా ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నాం. జనరల్గా మీరు చెప్పండి, రేపు సభ ఎలా ఉండబోతుంది? రేపు సభ 27వ తారీఖు జరగబోయే సభ వచ్చే ఉమ్మడి 10 జిల్లాల నుండి ఇక్కడున్న రైతులు, ఇక్కడున్న కరీంనగర్ నుంచి వెళ్ళొచ్చే 5 జిల్లాల నుండి కానీ కరీంనగర్ నుంచి వెళ్ళొచ్చే 5 జిల్లాలు మొత్తం పార్కింగ్ ప్లేస్ కూడా వరంగల్ రోడ్డుకు ఒక 400 ఎకరాలు, హుస్నాబాద్ రోడ్డుకు ఒక 400 ఎకరాలు, అంతటా ఇక్కడ సతీష్ బాబు నియోజకవర్గం హుస్నాబాద్ నుంచి వెళ్ళి అన్ని జిల్లాల నుంచి వచ్చే వారికి సదుపాయంగా పార్కింగ్ కానీ సల్ల ప్యాకెట్లు కానీ లేడీస్ కానీ అందరికి ఎవరికి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఉండి మీ లోకల్ లీడర్లో ఈ రోజు అంటే దాదాపు 10 డేస్ నుంచి వెళ్ళి ఇక్కడ అన్ని సాఫ్ చేసుడు కానీ పత్తి రైతులకు కట్టే తీసుడు కానీ రైతులందరూ స్వచ్ఛందంగా వాళ్ళు కూడా వచ్చి స్వచ్ఛందంగా పనిచేస్తారు. కేసీఆర్ సభ చూడాలని, కేసీఆర్ మాట్లాడేది చూడాలని ప్రజలంతా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అన్నీ ఇవి ఏది అబద్ధపు హామీలు అది. ఎందుకంటే ఈసారి కేసీఆర్ మనం ఒక్కసారి మార్పు చూద్దామని చూసిరు, అది ఆ మార్పు అనేది ప్రజలల్లో వ్యతిరేకత పెరిగిపోయింది. కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తామని ఆశ పెట్టిండ్రు, అది ఇవ్వలేదు. మహిళలకు 2500 వేస్తామన్నారు, అవి ఇవ్వలేదు. వడ్లకు మన 500 బోనస్ వేస్తామన్నారు, అవి ఇవ్వలేదు. కాబట్టి కాంగ్రెస్ అంత అబద్ధాలు, దేవుళ్ళ మీద పవనం చేసుడు, ఇది ఇస్తా అది ఇస్తానుడు, ఏది ఇచ్చలేదు. ఒక పవనానికి అక్కడికత్తాను కానీ రైతులకు ఇచ్చేది లేదు. రైతుల రుణమాఫీ ఇస్తామన్నారు, ఆ రుణమాఫీ ఎక్కడి వరకు సగం వరకే ఇచ్చిండ్రు, ఇంకా సగం మంది రైతులకు ఇవ్వలేదు. మన రైతు బంధువు ఇస్తామన్నారు, ఒక పసలు ఎండగొట్టి ఎగదొబ్బీరు, ఒకటే పసలు అది సగం ఇచ్చారు. కాబట్టి ఈసారి కేసీఆర్నే కోరుకుంటారు ప్రజలు, మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరూ ఎదురు చూస్తారు. 27వ తారీఖు మీటింగు స్వచ్ఛందంగా అందరూ ఈ దగ్గర ఊళ్ళో అందరూ కాలు నడకతోటి సభకు చేరుకోవాలని మహిళలు కానీ అందరూ అనుకుంటారు. స్వచ్ఛందంగా నడిచి వచ్చి కేసీఆర్ సభకు అందరూ హాజరు కావాలని ఎదురు చూస్తున్నారు. మీరు చెప్పండి, ఎలా ఉండబోతుంది? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో వరంగల్ జిల్లా, పోరుగల్ జిల్లా ఒక ప్రత్యేక భూమిక పోషించింది. ఆనాటి ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు అయితేనేమి, కేటీఆర్ గారు అయితేనేమి కాకతీయ యూనివర్సిటీ వేదికగా విద్యార్థులందరినీ సమాయత్తం చేసి కథన రంగంలోకి దూకడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీద తిరగబడ్డ ప్రజలు స్వచ్ఛందంగా 27వ తారీఖు నాడు జరపబోయే టీఆర్ఎస్ రజతోత్సవ సభకు వేలాదిగా తండోపతండలుగా రావడానికి వాళ్ళు సన్నద్ధులై ఉన్నారు.
తద్వారా రేవంత్ రెడ్డి పాలనను ఎండగట్టే విధంగా ప్రజలు సమాయత్తమై ఉన్నారు. కానీ చేతగాని కాంగ్రెస్ నాయకులు ఇప్పుడే ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మీరు ఆ సభకు పోతే మీకు ఇందిరా మిల్లు రాదు, మీ పింఛన్ కట్ అవుతుంది అని పలు విధాలుగా మంత్రుల నియోజకవర్గాల్లోనైతేనేమి, ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో అయితేనేమి, గ్రామస్థాయి నుంచి కూడా వాళ్ళందరూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నా కూడా ప్రజలు స్వచ్ఛందంగా బీఆర్ఎస్ నాయకుల ఇంటికి వచ్చి మేము వస్తాం సభకు, మీరు ఏ విధంగా తీసుకుపోతారో చెప్పండి అని చెప్పి అడుగుతున్న సందర్భాలు ఇప్పటికే ఎదురవుతున్నవి. సమ్మక్క జాతరకు ఏ విధంగా అయితే పోతారో ప్రజలందరూ కూడా ఆ విధంగా కేసీఆర్ గారి సభకు రావడానికి కూడా మానసికంగా సన్నద్ధులై ఉన్నారు. రేవంత్ రెడ్డిని నిలదీయడానికి కూడా సిద్ధమై ఉన్నారని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి ఎట్లా ఉంటుంది? ఈ నెల 27వ తారీఖు నాడు జరిగిపోయే సభతోని, ఎలకతుర్తిలో జరిగే సభతోని కేసీఆర్ గారు మా ఎలకతుర్తిని చూజ్ చేసుకోవడం మాకు చాలా అదృష్టం. ఈ సభతోని తెలంగాణ కాదు, భారతదేశం కాదు, ప్రపంచ దేశాలు మొత్తం ఎలకతుర్తి అనే విధంగా తయారైంది. కాబట్టి కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడ ఇచ్చిన ప్రతి రైతుకు ప్రత్యేక పాదాభివందనం తెలియజేసుకుంటున్నాం. ఈ సభతోని మేము ఒక చరిత్ర నిలబోతున్నామని సంతోషంగా ఉంది. ఇది ఇక్కడి పరిస్థితి, అంటే ప్రాంత వాసుల పరిస్థితి అయితే ఇక్కడ ఉంది, ఇలా ఉందని చెప్పవచ్చు. ప్రధానంగా ఏదైతే ఈ 27వ తారీఖు జరగబోయే సభ ఏర్పాట్లు అయితే అతి వేగంగా శరవేగంగా కొనసాగుతున్నాయి. కేసీఆర్ ఎప్పుడు వస్తారా అని చెప్పేసి యావత్ తెలంగాణ రాష్ట్రం ఎదురు చూస్తున్నటువంటి సందర్భం ఉన్నదని మాత్రం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరా పర్సన్ సంపత్తో 99 టీవీ శ్రీధర్, వరంగల్.